కూటమి నుంచి అంటే అప్పుడు మీరు పోటీ చేయలేదు, జనసేన పార్టీ సపోర్ట్ అయితే ఇచ్చింది 14 నుంచి 19 టైంలో. బీజేపీ నుంచి విడిపోతున్నప్పుడు కూడా బీజేపీ అదే కామెంట్ చేసింది, ఏటీఎంలా మారిపోయింది టీడీపీ గవర్నమెంట్కి అని చెప్పి. ఇప్పుడు ఏమైనా ఆధారాలతో బయట పెడతారా? నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, ఏపీలో కూటమి కావడానికి అంటే కూటమి జతకట్టడానికి కూడా జనసేన అనేది పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే. ఫస్ట్ నుంచి ఏదైతే స్టాండ్ లో ఉన్నారో అదే స్టాండ్ తో ఆయన వ్యతిరేక ఓటు చీరనివ్వకుండా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఏదైతే ఆయన చెప్పిన పాయింట్స్ అన్ని కూడా చేసి చూపించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావడంలో ముందు అడుగు వేసి వెళ్తారా రాష్ట్ర ప్రయోజనాల కోసం? ఏ విధంగా? ఇంతకుముందు చాలా ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలతో సహా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఎలిగేషన్స్ చేసేసాము ప్రతిపక్షం కాబట్టి అనేది కాదు. మీరు అధికార పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు అంతా మీ హయాంలోనే ఉంటుంది, మీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో అంతా ఏం జరిగింది అనేది కూడా ఆధారాలతో బయట పెట్టే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎంతో కొంత పోలవరం నిర్మాణం జరిగింది, 75% నిర్మాణం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏ నిర్మాణం చేశారు అవి చూపించండి. అలాగే ఖచ్చితంగా ప్రతి లెక్క కూడా మేము బయట పెడతాం మేడం. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిందే వీళ్ళు లెక్కల బొక్కలు అవన్నీ తీసుకుని వచ్చి బయట పెట్టడానికే. అలాగే పోలవరంలో ఇప్పటి వరకు ఎంత తీసుకుని వచ్చారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు, దేనికి ఖర్చు చేశారు, ఆ ప్రతిది కూడా బయట పెట్టే కార్యక్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన ఒక పెద్ద అవినీతి ఏంటంటే రివర్స్ టెండరింగ్ పిలవడం. అంటే ఆల్రెడీ ఒక సంస్థకి నిర్మాణ బాధ్యతలు అప్పగించి అది నిర్మాణం సగం చేసిన తర్వాత మరి రివర్స్ టెండరింగ్ అని చెప్పి వేరొక సంస్థకి అప్పగించడంలో లొసుగులు ఏంటి? వాళ్ళు మీరు తిన్న కమిషన్లు ఎంత? పోలవరం నిర్మాణ కమిటీ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఇప్పటి వరకు చేసిన సంస్థకే మీరు కొనసాగించండి కానీ వేరే సంస్థకు మార్చకండి, ఎందుకంటే దానిలో ఉన్న లోటుపాట్లు అవన్నీ ఆ సంస్థకి అవగాహన ఉంటుంది కాబట్టి మీరు ఇంకో కొత్త సంస్థ మార్చడం తప్పని చెప్పి వాళ్ళు గట్టిగా నిలదీయడం జరిగింది. వద్దని చెప్పి వాళ్ళు వ్యతిరేకించారు. అయినా కూడా ఈ ప్రభుత్వం వినలేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి ఆ సంస్థ నిర్మాణ పనులు అప్పగించి కమిషన్లు తిన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అంటున్నారు మేడం, అంటే ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధిలో కూడా ఆల్రెడీ అప్పులో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఈ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇందాక మాట్లాడుతూ ఉన్నారు, ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారు అని. అంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన దుబారా ఖర్చులు ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇసుకలోనే రోజుకి 1 కోటి రూపాయలు, ఒక నేతలు బడా నేతలు రోజుకు 1 కోటి రూపాయలు ఇసుకలను దోచేశారు. అలాగే కొండలు ఎక్కడ చూసినా మీరు రాజమండ్రి కానీ విశాఖపట్నం కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇలాగ రాయలసీమలో కానీ ఎక్కడ చూసినా కొండల్ని తవ్వేసి గ్రావెల్ ని ఇష్టం వచ్చినట్టు అమ్ముకున్నారు. అలాగే ఇసుక కానీ మైనింగ్ విషయంలో కానీ 2200 కంప్లీట్ అయ్యే విధంగా ముందుకైతే వెళ్తారు, అంతే కదా? ఖచ్చితంగా చెప్పనియండి. ఈసారి కంప్లీట్ చేయకపోతే కనుక ఏపీ ప్రజల తీర్పు మరోలా ఉంటుందేమో నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 లో. ఆ అవకాశం ఉండదండి. ఖచ్చితంగా పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కంప్లీట్ అవుతుంది. అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ప్రజలు ఈసారి ఖచ్చితంగా చూస్తారండి. ఎందుకంటే ఒక చెడును చూసిన తర్వాత జరిగే మంచి ఏంటన్నది ప్రజలు కూడా చాలా తొందరగా గ్రహించగలిగేటట్టు ఉంటుంది, అంత మార్పు ఉంటుంది. 2200 కోట్ల రూపాయలు మేడం రంగులు వేయడానికి తీయడానికి వాడేశారు ఈ ప్రభుత్వం. ఆర్భాటంగా పేపర్ యాడ్స్ కానీ అలాగే బట్టలు నొక్కడానికి పెద్ద భారీ ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి సభలు పెట్టారు. ఇలాంటి దుబారా ఖర్చులు అన్ని తగ్గించుకుంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇవ్వచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రిచ్ సీఎం రూపాయి జీతం తీసుకుని రిచ్ సీఎం 500 కోట్ల రూపాయలు పెట్టుకుని రాజభవంతులు కట్టుకుని ప్రభుత్వ సంపదని ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టేశారు. ఎట్లాగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సుజాత గారు ఒక నిమిషం, మనం చూస్తున్నాం కింద బ్రేకింగ్ ప్లేట్ లో వైఎస్ జగన్ ట్వీట్ చేశారని చెప్పి ఈవీఎం సంబంధించి పెద్ద దేశాల్లో పేపర్ బ్యాలెట్సే వాడుతూ ఉంటారు అని చెప్పి గతంలో 2019 ఇచ్చిన స్టేట్మెంట్ వేరు. అప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే ఏ విధంగా హ్యాక్ చేస్తారని చెప్పి మాట్లాడున్నారు, కానీ ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి కూడా? ఫస్ట్ బ్రేకింగ్ కాబట్టి దాని గురించి ఒకసారి చెప్పండి. మేడం 2019లో 2 చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా హోందాగా బయటకు వచ్చి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అన్నారు. ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం, 151 మ్యాండేట్ ప్రజలు ఇచ్చేది ప్రభుత్వానికి సహకరిస్తాం, మీరు మంచిగా పరిపాలన చేస్తే మేము కూడా సంతోషిస్తాం చాలా హోందాగా చెప్పారండి. అది ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన తీరు. 2019లో కూడా 2019లో కూడా ఇవే ఈవీఎంలు కదండి.
మరి అప్పుడు ప్రజల తీర్పు మీకు అనుకూలంగా ఉందని ఈవీఎంలు బాగా పనిచేసినాయా? ఇప్పుడు మీకు 11కు పడిపోయారు కాబట్టి ఈవీఎంలను తప్పుపడుతున్నారా? అంటే ప్రజల తీర్పుని మీరు తప్పుపడుతున్నారా? అంటే ప్రజాస్వామ్యాన్ని 2019లో చంద్రబాబు కూడా ఈవీఎంల గురించి కామెంట్ చేశారండి. అంటే ఎట్లా ఉంటుందంటే నాయకులు గెలిస్తే ఓకే ఈవీఎంలు పనిచేస్తున్నాయి, ఓడిపోతే కనుక ఈవీఎంలు పనిచేయట్లేదు, దాంట్లో ఏదైనా అన్యాయం జరిగింది, ఎవరు అన్యాయం చేశారు, ఎవరు మోసం చేశారు దేవుడికి తెలుసు అనే కామెంట్స్ మనకి వినిపిస్తున్నది. ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకటి ప్రజా తీర్పు గౌరవిస్తున్నాం అంటారు, గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే లేదేదో జరిగింది దీంట్లో తప్పులు అంటారు. ఎస్, ఒక నిమిషం సుజాత గారు మాట్లాడదాం. మేడం, ఈవీఎంలలో తప్పు జరుగుతుంది అంటున్నారు. అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అంటే సెంట్రల్ లో ఉన్న బీజేపీ కూడా ఈవీఎంలు మేనేజ్ చేసుకోలేదు అనుకోవాలా మనం? అండ్ అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి మరి ఈవీఎంలని బీజేపీ మేనేజ్ చేసుకోలేకపోయిందా? అలాగే ఉత్తరప్రదేశ్ లో ఉన్న పరాజయాలు కానీ, యోగి గారి పరాజయాలు కానీ, అంటే మనం ఈవీఎంలు మేనేజ్ చేసుకునేది ఒక పార్టీ చేతుల్లో ఉండుంటే గనక ఎవరికి వాళ్ళు రాసేసుకుంటారు మేడం. ప్రజల మ్యాండేట్ ఏం ఉండదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో అనడానికి కూడా కరెక్ట్ మెజారిటీ రాలేదంటే బీజేపీ మేనేజ్ చేసుకోలేకపోయింది అనుకుంటారు ఈవీఎంలని. ఇది నిజంగా ఎలక్షన్ కమిషన్ ని కించపరచడం, ప్రజల మ్యాండేట్ ని కించపరచడం అండి. ఎలన్ మస్క్ కూడా కామెంట్ చేస్తారు ఈవీఎంలకు సంబంధించి. మళ్ళీ ఈవీఎంల గురించి టాపిక్ వెళ్తుంది కాబట్టి ఒక నిమిషం. స్టేట్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విచారకరం అండి, సిగ్గుచేటు. ఓకే 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 పశుపతి గారు, సాధారణంగా మనం చూస్తుంటాం పార్టీ నాయకులు, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా గెలుస్తుంది పార్టీ అనేటప్పుడు పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ చూస్తూ ఉంటాం. గెలిచిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటాయి. గెలిచిన ఎమ్మెల్యేలకి ఏదో ఆశ చూపించడమా, లేదంటే నామినేటెడ్ పోస్టులా, ఇవన్నీ మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనకు కనిపించాయి తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇప్పుడున్నటువంటి 11 మందిలో ఎంతమంది కండువా మార్చబోతున్నారు అనేది కూడా ఒక ప్రశ్న ఏపీ రాజకీయాల హాట్ టాపిక్ గా మారింది. డబుల్ డిజిట్ లో ఉన్నారు, ఇది సింగిల్ డిజిట్ కి పడిపోవడానికి ఎక్కువ సమయం ఏం పట్టదు. ప్రాంతీయ పార్టీలుగా ఉద్భవించినటువంటి ఈ చిన్న పార్టీలు అనే ఒక వెర్షన్ కూడా వస్తూ ఉంది. తెలంగాణలో మనకి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉందో, తెలంగాణలో మనకి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతిపక్ష హోదా ఉంది, కానీ ఒక గేట్ ఎత్తుతున్నామన్నారు, ఆఖరికి సీట్ ఇచ్చినది కూడా జంప్ అయినటువంటి సిచ్యువేషన్స్. ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది? 2014లో మనం చూస్తున్నాం, వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లాక్కున్నారు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారా అంటే రమ్మన్నారు కానీ బైపోలు అయితే పెట్టలేదు, స్వాగతించలేదు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇప్పుడేం జరగబోతుంది? చంద్రబాబు చాణక్యం